అయితే మొత్తానికి అదంతా కూడా ఆనందాన్ని ఎంచుకునే విధానం అంతా మన చేతుల్లో ఉంది. అది ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి బుద్ధుని గత జన్మ విషయానికి వస్తే శత్రువుకి సంబంధించిన ఒక మాట కూడా ఉంది. శత్రువుని చంపేదాకా నిద్రపోను అని చెప్పి. దీన్ని అసలు అంటే ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎలా మనం దీన్ని తీసుకోవచ్చు అంటారు? ఎస్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒక 10 సెకండ్ కనెక్ట్ అవుతూ మళ్ళీ తర్వాత మనం తెలుసుకుందాం. 3 2 1 0. వెరీ గుడ్. బుద్ధుడు ఒకానొక జన్మలో ఆయన అంటే 500 జన్మలు తన గత 500 జన్మని మీరు తెలుసుకోండి అని ఆయన చెప్పారు అన్నమాట శిష్యులకు. ఎందుకంటే నా గత జన్మలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు నేను ఇంత గొప్పగా ఇలా ఎందుకున్నాను, ఎన్లైటెన్గా ఎందుకున్నాను మీకు అర్థమవుతుంది అని ఒక 500 జన్మలు ఇంపార్టెంట్గా చెప్పారన్నమాట. ఓకే. అందులో ఒక జన్మలో మరి బుద్ధుడు మరి తను ఒక 60 సంవత్సరాల వయసు వరకు జీవించిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత తను మరి నేను సన్యాసం తీసుకుందాం అనుకున్న, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు కదా అనేసి చెప్తాను అనమాట. వాళ్ళ భార్యకి చెప్తే వాళ్ళ భార్య అంటది నేను కూడా మీతోటే వస్తానంటది. అంటే సన్యాసం అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనము మరి కట్టుబట్టలతో అదే సన్యాసం డ్రెస్సుతోటి ఎన్నెన్నో చోట్ల తిరగాల్సి వస్తుంది. ఒక నైట్ ఒక చోట స్టే చేసాం, 3 రోజుల కన్నా ఎక్కువ స్టే చేయకూడదు అన్నమాట. 3 రాత్రుల కన్నా మారుతూనే ఉండాలి. అలా ఎన్నెన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకని? ఆ సన్యాసం ఒక చోటు ఉంటే ఇక్కడ అటాచ్మెంట్స్ అయిపోయి అక్కడే ఇరుక్కుపోతారని అలా రూల్స్ పెట్టారనమాట. సన్యాస ధర్మ ప్రకారంగా అలా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే స్పిరిచువల్ గా బాగా ఎదగడానికి కొన్ని రూల్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నా, నేర్పిస్తున్నా, తిరుగుతూనే ఉండాలి, ఒక చోట ఉండకూడదు అనమాట. అలా అయ్యేసరికి ఇన్ని రూల్స్ ఉంటాయి అంటే అయినా కానీ నేను మీతోటే ఉంటాను, ఎందుకంటే మీరు అలానే నిర్ణయం తీసుకుని ధర్మపత్నిగా ఉన్నాం అనుకున్నాను, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అని చెప్తున్నాను. సరే అనేసి అలా ఫాలో అవుతూ ఇద్దరు ధ్యానం చేసుకుంటే ఇక్కడ అంతా తిరుగుతూ మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తున్న క్రమంలో ఒకసారి ఒక అడవిలో ఉంటారు అనమాట. అడవిలో ఉన్నప్పుడు బుద్ధుడు ధ్యాన సాధనలో ఉంటాడు. ఆ జన్మలో బుద్ధుడు మరి ధ్యాన సాధనలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈమె అంటే ఆ బుద్ధుడు యొక్క సన్యాసం యొక్క డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ చినిగిపోయిన దానికి ఆ సూదితో కుడుతున్న సమయం లోపల రాజు వేటకని వెళ్తూ అటువైపుగా వెళ్తూ చూస్తారన్నమాట. చూసినప్పుడు అరే ఇంత అందమైన ఆమె అడవిలో ఏం చేస్తుంది ఈ సన్యాసితోటి అనేసి ఈ అందము ఎట్లాంటి అందం అంటే ఈమె రాణివాసంలో ఉండాల్సిన ఆవిడ. ఓకే, చక్కటి మన రాణి దగ్గర కానీ మన ఉద్యానవనాల్లో కానీ చక్కగా మంచి ప్లేస్లో ఉండాల్సిన ఆవిడ అడవిలో ఇంత కష్టాలు పడుతుంటే ఎందుకు నాకు నచ్చడం లేదు అనుకుంటాడు. అనుకున్న తర్వాత రాజు అంటే ఇప్పుడు వెళ్ళి ఇతన్ని మరి ఈమె వస్తా అంటే ఆ సన్యాసి ఆయన వీళ్ళిద్దరు భార్య భర్తలో ఉన్నా అర్థం చేసుకుని సరే మరి ఈమె గట్టిగా బలవంతంగా తీసుకెళ్ళైనా కానీ ఆమె రాణివాసంలో ఇక్కడ మంచి ప్లేస్లో పెట్టాలి అని రాజుకు అనిపిస్తుంది అనమాట. అనిపించిన తర్వాత కాకపోతే ఇప్పుడు ఇతనికి ఏమన్నా అంటే అతని దగ్గర తపోశక్తి ఉందనుకోండి, శాపం పెడితే నిజం అయిపోద్ది. అందుకే ఆయన దగ్గర తపోశక్తి ఉందా లేదా ఫస్ట్ టెస్ట్ చేద్దాం అనుకుని ఇతని కోపం ఉందంటే తనకి తపోశక్తి లేదనమాట. ఎందుకంటే తపోశక్తి కోపం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి అనేస్తుంటారు, వెంటనే ఖర్చు అయిపోతుంటారు. సరే అనేసి ఫస్ట్ వెళ్ళి క్వశ్చన్ అడుగుతారు అనమాట. నమస్కారం అండి అని చెప్పి, నమస్తే అండి అంటే మీరు ఒక శత్రువు ఎవరన్నా ఉంటే మీరు ఆ శత్రువుని ఎలా మీరు ట్రీట్ చేస్తారు అని అడుగుతారు అనమాట. శత్రువుని చంపేదాకా నేను నిద్రపోను అని చెప్పేస్తాడు బుద్ధుడు. చెప్తారా క్లియర్గా, శత్రువుని చంపేవారికి అసలు ఛాన్సే లేదు, నిద్రపోనంతే, చంపాల్సిందంతే అని చెప్పేస్తామా. అనగా రాజుకు వెంటనే లోపల సంతోషం అనిపిస్తుంది, అబ్బా దొరికిపోయాడు, దగ్గర ఏ శక్తులు విద్యలు లేవు, ఊరికి అలా కూర్చుంటున్నా శత్రువుని చంపేదాకా నిద్రపోతున్నా అంటే తను చాలా కొత్తవాడే అనుకుంటా, అంత తెలీదు, సబ్జెక్ట్ తెలీదు, ధ్యానం చేస్తున్నారు, తప్పు శక్తులు అనేవి ఏముండవు, ఏదైనా ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఉత్తుతనే అనేసి రాజు క్లారిటీ వచ్చేసి బట్టుని చెప్పేసి తీసుకొచ్చేసాను ఏమని మన రాణివాసం దగ్గర తీసుకెళ్ళిపోదాం అనేసి అనగానే భటులు అందరూ వచ్చేసి ఆమె పట్టుకుంటారు, లాక్కుండా తీసుకెళ్ళిపోతుంటారు. దానిలో పల్లెకిలో కూడా ఎక్కిచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతాం. అలా ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత రాజుకి ఒక అనుమానం వస్తుంది, ఇదేంటబ్బా శత్రువుని చంపేదాకా నేను నిద్రపోను అన్నాక
అనేసరికంటే వీళ్ళు బటువులు వచ్చి లాక్కుని వెళ్ళిపోతుంటే గొడవ పెట్టి ఆపండి అని అదని షాప్ ఏదో పెద్ద డ్రామా చేస్తారేమో అనుకుంటారు అనమాట. ఏం చేయట్లేదు, 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వచ్చేసాం, అయినా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద డ్రామా అవుతుందేమో అనుకో, ఏమీ అవట్లేదు ఏంటో, మళ్ళీ ఎందుకు ఏదో తడుతుంది ఏదో వెయిట్ చేయండి అని మళ్ళీ వెళ్దామని వెళ్ళి అడుగుతారు. నమస్కారం అంటే మీరు ఇంతకుముందు చెప్పిన దానికి మీరు చేస్తున్న దానికి నాకు సూట్ ఏంటో అనిపించట్లేదండి. మీరు ఇంతకుముందు ఏం చెప్పారు, శత్రువుని చంపేదాకా నిద్రపో అన్నారు. మరి మీ భార్యను మేము తీసుకెళ్తున్నా మీరు ఏం చేయకుండా అలా కూర్చున్నారు ఏంటి అంటే, అప్పుడే చంపేస్తే కదా, నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని అప్పుడే చంపేసి ధ్యానంలోకి వచ్చింది రాజు. కోపమే శత్రువా? తన కోపమే తనకు శత్రువు కదా. నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని వెంటనే చంపేసి అప్పుడే నేను ధ్యానం చేయగలుగుతున్నాను కదా, లేకపోతే ఎలా చేయగలుగుతాను అని చెప్తారు. అనగానే వెంటనే అమ్మ నేను అనుకున్నాక నీకు గొప్ప తపోశక్తి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతోటి వీళ్ళు అసలు అంటే తపోశక్తిని ఉపయోగించి కోపంతో శాపాలు కూడా పెట్టరు. ఇలాంటి వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు. కానీ వీళ్ళకి ఇబ్బంది ఎక్కడ జరుగుతుందో అని ప్రకృతి వీళ్ళని ప్రొటెక్ట్ చేసి ప్రకృతి శాపాలు పెట్టి ప్రకృతి చాలా కర్మలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల దేవతలందరూ కూడా అలాంటి వాళ్ళ జోలికి అసలు వెళ్ళొద్దని నమస్కారం పెట్టేసి వెంటనే క్షమించండి అని చెప్పేస్తే, నేను క్షమించడానికి ఏం లేదు అంట, అయినా కానీ ప్లీజ్ మీరు క్షమించండి నేను వెళ్ళాను. సరే ఓకే, నేను ఎప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడితే నేను కోప్పడితే కదా నాకు క్షమించాలి, నాకేం బాధ ఏం లేదు అని చెప్పేసి, సరే పర్వాలేదు అని చెప్పేసి ఓకే అలా. అయితే అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను కూడా ఎప్పుడైనా ఆటోలో వెళ్తున్నా, మన హైదరాబాద్లో ఎక్కడైనా ఆటోలో వెళ్తున్నా, ఒకసారి ఆటో వాళ్ళు సిగరెట్ వెలిగించేస్తుంటారు. వెలిగించేస్తే ఇదివరకు కోపం వచ్చేసి వెంటనే అదేంటి ప్యాసివ్ స్మోకింగ్, వాళ్ళకు ఇబ్బంది మనకి ఇబ్బంది, పోనీ మన కస్టమర్స్గా మనకి ఇబ్బంది పెట్టొద్దు కానీ వెంటనే కోపం వచ్చేది వెంటనే చెప్పేసేవాడిని ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే అదే ఫస్ట్ ఏంటి మన లోపల కోపాన్ని తగ్గించుకొని బ్యాలెన్స్ చేసి తర్వాత చెప్దాము అనేసి ఆ క్లారిటీ అనమాట. ఎప్పుడైనా కానీ కోపం ఉన్నప్పుడే చెప్పేయడం అనేది అది ఎవరైనా చేస్తారు, అది ఓకే. మనము అరిహంత ఎన్లైటెన్ మాస్టర్స్గా ఉండాలి అని అనుకుని మన కోపం వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం బ్యాలెన్స్గా ఉండి ఒక నిమిషమైనా పర్లేదు, అది కోపాన్ని నేను కంప్లీట్గా తొలగించాను అనుకుని ఇప్పుడు నేను చెప్పాలా వద్దా అది మన చాయిస్, అంతే. అలా చెప్పేవాడిని స్టార్టింగ్ లో. కరెక్ట్ నిర్ణయం కూడా తీసుకునే ఒక ఆ అవగాహన మనకు ఉంటుంది ఆ కోపం తగ్గిన తర్వాత పర్ఫెక్ట్ గా మనం ఎలా చేయాలి ఏం చేయాలి అన్ని మన క్లారిటీతో మనం ఉండగలుగుతాం అన్నమాట. స్టార్టింగ్ లో కోపం తగ్గిన తర్వాత కూల్ గా బ్రదర్ మరి నాకు సిగరెట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు అవునా ఓకే సార్ అని వాళ్ళు కూడా ఆపేస్తారు, చాలా చక్కగా ప్రేమతో ఆపేస్తున్నారు వాళ్ళు కూడా. కానీ ఇదో కోపంగా చెప్తే వాళ్ళు కూడా బాధపడుతూ ఆపేస్తున్నారు, అంటే ఆ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. తర్వాత నాకు కూడా వాళ్ళు సిగరెట్ తాగుతున్నా కానీ చాలా రేర్గానే, ఎప్పుడు ఉండదు, మనం ఒక 50 ఆటోలు వెళ్తే ఎవరో ఒకరు ఉంటారు. తర్వాత నేను వెళ్ళేదే ఒక 5-10 నిమిషాలు అనుకోండి, చిన్న ప్లేసెస్కి ఆటోలో వెళ్తుంటాం ఒకసారి, లేకపోతే క్యాబ్లో వెళ్తుంటాం కదా. 5-10 నిమిషాల గురించి వాడు ఆ సిగరెట్ కూడా 2-3 మినిట్స్ ఉంటుంది అంతే కదా. దాని గురించి మనము చెప్పాలా వద్దా అని కూడా, ఆటో అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది మధ్యలో ఒకసారి అలా తిరిగినప్పుడు ఆ ఫ్రెష్ గాలి వస్తుంది, అప్పుడు గాలి పీల్చుకుని నాకు 1 మినిట్ గాలి ఆపే ప్రాక్టీస్ చేస్తుంటాను అనమాట. ఆ 1 మినిట్ గాలి ఆపితే అంటే అశ్వమేధ యాగంతో సమానమైన పుణ్యశక్తి వస్తుందని ఒక చోట నేను చదివాను అనమాట. చదివితే బాగుంది కదా అనేసి నాకు అది ఎప్పటి నుంచో ప్రాక్టీస్. మన అశ్వమేధ యాగం చేసేంత పుణ్యం వస్తుందంటే బెస్ట్ కదా అనేసి చిన్న టెక్నిక్స్ చెప్పారనమాట. మహావీరుడు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పారనమాట. వాళ్ళు ముఖ్యంగా జైనిజంలో కూడా ఫాస్టింగ్ ఎక్కువ చేస్తారు కదా, ఒక 3 గంటలు మనం తినకుండా ఉంటేనే కొంచెం పుణ్యం వస్తుంది అని చెప్తారు అనమాట. అలా కొన్ని మంచి పనులు ఉంటాయి, దాని ప్రకారంగా చూస్తూ అప్పుడప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంటారు అనమాట. సో ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు చిన్న ట్రావెల్ ఉన్నప్పుడు అనేసి మనం కూల్గా మనం హ్యాపీగా ఉండాలి, అది ఇంపార్టెంట్ అనమాట. మన జీవితంలో ఎందుకు ఉండాలి అసలు, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనుకుంటారు. కానీ నేను నాతో కన్విన్స్ చేసేలా చెప్తాను అనమాట, ఏమండి నేను హ్యాపీగా ఉంటాను అండి, మా వైఫ్ వల్ల, మా ఆయన వల్ల, మా బాస్ వల్ల, వాళ్ళే నన్ను ఉండని అనండి. అక్కడ ఎంత క్లారిటీగా కన్విన్స్ చేస్తాను, నాతో వచ్చి అందరూ కన్విన్స్ చేయడానికి భలే ఇంటెలిజెంట్గా కన్విన్స్ చేస్తాను అనమాట. నేను అసలు ఆనంద స్వరూపుణ్ణే, కానీ అలా ఉందామని అనుకుంటున్నాను, కానీ అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వాడు అలా చేశాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నేను ఇట్లా ఉంటానండి,
మనిషి తర్వాత ఎట్లా ఆ మాత్రం ఉండదు మనకు. తింటూ ఉప్పు కారం తింటున్నాం కదా మనకు అని అంటూ ఎన్నో విధాలుగా కన్విన్స్ చేస్తాను అనమాట. ఎలా అన్హ్యాపీగా ఉండడానికి ఆ క్లారిటీతో నేను హ్యాపీగా ఎప్పుడు ఉంటాను క్లారిటీతో నిర్ణయం తీసుకుంటూ ఆ ముఖ్యంగా అంటే ఈ తపోశక్తులు అన్నీ కూడా నిలబడవండి. ఇప్పటి వరకు మనకు కోరికలు, కోపాలు, బాధలు, భయాలు ఇవి వీటిపైన పట్టు సాధించాలి. ఒకరోజు నాకు మెడిటేషన్ నేర్పిస్తుంటాగా ఒక ఆయన చెప్పారనమాట, ఏమండి నేను మరి బయటికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది, మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను, వాళ్ళతో చెప్పాను నేను ధ్యానం చేస్తున్నాగా 1 hour వర్షం ఆగిపోతుంది అని చెప్పాను, నిజంగా 1 hour ఆగిపోయిందండి అని చెప్పాను అనమాట. అయితే ఇదే అనమాట, అంటే అదే మీ యొక్క తపోశక్తి యొక్క డబ్బులు లాంటివి, అది కూడా ఉపయోగించుకుంటే అప్పుడు ఆగదని కాదు, ఆగుతుంది. కాకపోతే మనం దేనికి వాడుతున్నాము, ఎంత పెద్ద తపోశక్తిని ఎంత చిన్న విషయాలకు వాడుతున్నారు అది చూసుకుని మనం అనవసరమైన కోరికలకి కాకుండా కొంచెం లోక కళ్యాణమైన కోరికల గురించి అయితే ఓకే, అందులో మన తపోశక్తి పెట్టినా అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనకు బెనిఫిట్ వస్తుంది. అంతేకాని స్వార్థపూర్వకమైన కోరికల పైన కానీ లేకపోతే ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవాలన్నమాట. కోపాల పైన కానీ, కోపము ఎంతో తపశక్తి వచ్చిన తర్వాత ఒకరి మీద కోపం వచ్చేసి ఏదో అనేస్తారు అంతే, ఆ తపోశక్తి అంతా వాళ్ళకి శాప రూపంలో వాడి వైపు పోతుంది కదా, నష్టపడుతుంది. అది ఎట్లయినా వాడి కర్మ ఎలాగో వాడు అనుభవిస్తారు కానీ మనం ఇంటర్ఫియర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కలికాలంలో అంటే ఇదివరకు ఏంటంటే మనము రాముడి కన్నా ముందు కాలంలో త్రేతాయుగము ఆ టైం లోపల, ఆ ముందు కాలం లోపల అంటే ఈ శాస్త్రాలు అంటే ధర్మము, లా, కోర్టు ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడే ఫామ్ అవుతున్నాయి చక్కగా. రాముడు బాగా ఫామ్ చేశాడు, కానీ అంతకుముందు ఏంటంటే శాపం ద్వారానే వినేవాళ్ళు అనమాట. ఎంతో తపోశక్తి వాళ్ళకి శాపం పెడితే ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు వాళ్ళకి అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అవసరం లేదన్నమాట, ఆ టెక్నాలజీ అనేది మారిపోయింది. కోర్ట్స్ సిస్టమ్, పోలీస్ అన్ని వచ్చేసాయి కాబట్టి మనము అవసరం లేదన్నమాట. అలా ఇవన్నీ తప్పించుకున్నా భగవంతుడి దగ్గర తప్పించుకోలేము. కరెక్ట్ కదా. అయితే ఇప్పుడు ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు కర్మఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు. అసలు బుద్ధుడు ఏం చెప్పాడు కర్మఫలం గురించి? ఒక 10 seconds మెడిటేషన్ చేసి మనం కనెక్ట్ అవుతున్నాం ఆ బుద్ధుడి యొక్క ధ్యానానికి కనెక్ట్ అవుతూ అనంతమైన ఆ జ్ఞానానికి కనెక్ట్ అవుతూ 10 seconds 3 2 1 0. థ్యాంక్ యూ. సో బుద్ధుడు ముఖ్యంగా మరి కర్మ సిద్ధాంతము మన హిందూయిజంలో ఏదైతే ఉందో తను కూడా చెప్పారనమాట. సేమ్ కర్మ సిద్ధాంతం చెప్పారు. చెప్తూ ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. 1 2 కాదు 100 ఎగ్జాంపుల్స్తో చెప్పారు ఆయన. చెప్తూ తను అంటే డబ్బులు ఎలా రావాలి అని అడుగుతుంటారు మామూలుగా అందరికీ ఉంటుంది కదా. దాని గురించి తన లైఫ్లో ఒక జన్మ లోపల ఉందన్నమాట. ఆ జన్మను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారనమాట. గౌతమ బుద్ధుడు ఒకనొక జన్మలో అతను బాగా రిచ్గా పుడతాడనమాట. రిచ్గా పుట్టిన తర్వాత బాగా రిచ్గా ఉన్నాడు కదా, సంపాదనతో బాగా హ్యాపీగా జరుగుతుంది కదా. తను ఏంటంటే అప్పుడప్పుడు టైంపాస్కి వెళ్ళి ఒక 1 hour స్పీచెస్ ఇస్తూ ఉంటాడు అనమాట. స్పీచెస్ ఇస్తున్నప్పుడు అన్ని స్పీచెస్ ఇస్తూ లాస్ట్లో ఒక సెంటెన్స్ ఒక పోయం లాగా చెప్తారనమాట. అన్ని స్పీచెస్ మామూలుగా అక్కడ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఒక పోయం లాగా కొంచెం అది సంస్కృతంలా కొంచెం అర్థం ఒక పోయం చెప్తూ ఉంటారు అనమాట. అయితే అన్నీ అర్థమవుతుంది. లాస్ట్లో పోయం ఏంటో ఏదో చెప్పేసి ఏం చేసేస్తున్నా అని ఎవరంత పట్టించుకోరు. ఒకరోజు వాళ్ళ ఆవిడ అడుగుతుంది అనమాట, ఏంటండి మీరు ఏదో పోయం చెప్తున్నారు, దాని మీనింగ్ ఏంటని అడుగుతుంది అనమాట. అయితే చెప్తాను అనమాట, అబ్బా నేనేంటే తను అంటే అప్పుడు ఆ కాలంలో అంటే కొన్ని ఆచారాలు అవన్నీ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సొంత డబ్బా కొట్టుకోవద్దు అన్నట్టుగా నా గురించి అంటే అడిగందే చెప్పొద్దు అన్నట్టుగా నాకు ఒక జన్మ నేను అంటే తెలుసుకున్నాను. నేను అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంటాను కదా, దానివల్ల ఆ ధ్యానం లోపల గత జన్మలు కనిపిస్తున్నాయి. నాకు ఒక జన్మ నాకు తెలిసింది. ఆ జన్మలో ఏం చేశానంటే మరి నాకు చాలా ఆకలిగా ఉంది. మరి నాకు ఒక రొట్టె దొరికినప్పుడు అప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక చక్కటి మరి సన్యాసి
వచ్చారన్నమాట. చక్కటి ధ్యానం చేస్తున్న ఒక స్పిరిచువల్ పర్సన్ వచ్చినప్పుడు అతను అడిగారు భిక్షాందేహి అని అడిగినప్పుడు నాకున్న ఒకానొక రొట్టెని కూడా నేను ఇచ్చేసాను. ఆ పుణ్యఫలం వల్ల ఇప్పుడు నేను ఇంత ధనవంతుడిగా ఉండి ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను, అది నాకు నా జన్మలో క్లియర్గా చూసుకున్నాను అని చెప్తా అనమాట. అలా కర్మ అనేది అలా రిపీట్ అవుతూ అంటే చక్కగా మనం చేసినవన్నీ కూడా మనకు వస్తుంటాయి. ముఖ్యంగా చనిపోయే వాళ్ళకు అతి గొప్ప శక్తి ఏంటి అంటే మనం చేసిన దానమే ఆ చనిపోయిన తర్వాత మనకు ఎన్నో లోకాల లోపల ఆ శక్తి అనేది యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. మనం ఎక్కడైతే ఇక్కడ ఎర్నింగ్ ఎలా చేస్తున్నామో అలానే మనం చేసే దానాలన్నీ కూడా వేరే లోకాలకు వెళ్ళినప్పుడు అలా ఎర్నింగ్ లాంటివి అనమాట. అలా చెప్పారు. ఓకే, ఇది కర్మ సిద్ధాంతం చెప్పినా కానీ ఆయన ఒకటి క్లారిటీగా చెప్పింది అంటే 3 రకాల కర్మలు ఉన్నాయని చెప్పారు అనమాట. పాపకర్మలు, పుణ్యకర్మలు, కుశల కర్మలు అన్నాడు. అని ముక్తి కర్మలు అన్నమాట. అంటే ఏంటి, ఇది పాపము చేసినప్పుడు నెగిటివ్ కర్మలు చేస్తే నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. పుణ్యకర్మలు చేసినప్పుడు బాగా మరి మనం మల్టిప్లై అవుతున్నాం, గొప్ప వాళ్ళం అవుతున్నాం, చాలా చక్కటి లాభాలు వస్తున్నాయి, భోగ జీవితం అనమాట, మనీ ఇలాంటివి వస్తున్నాయి. ఇవి రెండు ఉన్నాయి. కాకపోతే ఏంటే ఇవి రెండు కూడా మన సంఖ్యలు లాంటివే. ఎలా అయితే సంఖ్యలు పెడితే మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు, బంధించినట్టే ఉంటుందో, మరి పుణ్యకర్మలు కూడా బంగారు సంఖ్యలు లాంటివి. ముఖ్యంగా మనకి కావాల్సింది అంటే కుశల కర్మలు, ముక్తి కర్మలు అంటే మెడిటేషన్ రిలేటెడ్ కానీ మన ధ్యాన సాధన లేకపోతే ఆధ్యాత్మిక సాధన, ఆత్మ అంటే ఆనందానికి సంబంధించిన కానీ రీసెర్చ్ చేయాలి. ఈ ట్రైన్ యువర్ మైండ్ అంటే ఏంటంటే మనం మైండ్ని పట్టులో సాధిస్తే, మనం ఎవరైతే మైండ్ని పట్టు సాధించారో వాళ్ళు ప్రపంచాన్ని పట్టులో సాధించినట్టు అనేది ఆయన చెప్తూ ఇక్కడ చెప్తారన్నమాట. అన్ని దానాల లోపల సబ్బదానం దమ్మదానం జీనాతి అని ఒక సెంటెన్స్ చెప్పారన్నమాట. అన్ని దానాల లోపల సబ్బదానం అంటే అన్ని దానాల లోపల ధర్మదానం, దమ్మదానం అంటే ధర్మానికి సంబంధించిన దానము, జినాతి అది గొప్పగా మరి నిలుస్తుంది. అది ధర్మదానం అంటే జ్ఞానాన్ని బోధించటం, జ్ఞానాన్ని, ధర్మము అంటే ఏది మంచి ఏది చెడు అంటే మెడిటేషన్ రిలేటెడ్ స్పిరిచువాలిటీకి సంబంధించిన అనమాట. ఇలా ఇది హైయెస్ట్ అని చెప్పారు అనమాట. ఈ విధంగా మనము ఏంటంటే మరి ఈ ముక్తి గురించి మాట్లాడడం అనేది గొప్ప విషయం. మనం ఏంటే నేను కూడా చిన్న సమయంలో చిన్న ఏజ్లోనే 3rd క్లాస్ 4th క్లాస్లో పుస్తకంలో చదివాను అనమాట. మానవ జీవితంలో సర్వోత్కృష్టమైనది ముక్తి పొందడం అని చదివాను. అది ఎప్పుడైతే చదివానో అంటే దానిపైనే ఫోకస్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. అలా ఫోకస్గా ఉండము, దాని గురించి మాట్లాడము, దాని గురించి మనము డిస్కస్ చేయడము, మనము అంటే మన డైలీ లైఫ్లో ఎన్నిసార్లు బాధపడుతున్నాం, ఆ బాధపడేది మనం ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చా అంటే ఇంకా ఏమైనా బెటర్గా ఉండొచ్చా, ప్రతిసారి బాధపడితేనే పనులు చేయాలా, ఓకే ఆ బాధపడకుండా కూడా ఏమైనా చేయొచ్చా, ప్రతిసారి కోప్పడాలా. ఒక ఆవిడ, నేను ఒక యాంగర్ మేనేజ్మెంట్ వర్క్షాప్ తీసుకున్నప్పుడు ఒక ఆవిడ అడిగింది అనమాట, అండి మా డాడీ 70 సంవత్సరాల వయసు, నాన్నగారు మరి రోజు 9ంటికి టాబ్లెట్ వేసుకోవాలి అంటే టాబ్లెట్ వేసుకోవాలంటే 8-9ంటికి టిఫిన్ చేసేసి ఆ డయాబెటీస్ టాబ్లెట్ వేసుకుంటే ఆయన హ్యాపీగా ఉంటారు, నాకు హ్యాపీగా ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు 10-11 అయినా కానీ టిఫిన్ చేయరు. నేను ఆయన తిడుతున్నా, అది కూడా 5 years నుంచి తిడుతూనే ఉన్నా. ఆయన మాత్రం టైంకి తినట్లేదండి. నేను ఎట్లా నా మీ కోపాన్ని జయించాలంటే ఎట్లా ఉండాలండి, ఆయన తినకపోతే అన్నారు. మీరు ఆల్రెడీ 5 years తిడుతున్నారు, కోపానికి అర్థం ఉందేమో అనిపిస్తుంది. అదే కదా నేను అడిగాను, మరి 5 years తిడుతుంటే మరి ఆయన మారారా? లేదు. పోనీ మీకు లాభం ఏమైనా వస్తే మీరు తిట్టారు కాబట్టి లాభం ఉందంటే ఓకే మంచిది. లాభం లేనప్పుడు ఎందుకు తిడుతున్నారు అండి? ఇప్పుడు తన కోపమే తనకు శత్రువు అంటారు కదా. ఇప్పుడు మీ పాపాలే మీ రోగాలు అంటే నమ్ముతారు నమ్మరు, కానీ మీ కోపాలే మీ రోగాలని నమ్ముతారు కదా. అవును, మన కోపమే మనకు వచ్చింది, అనవసరమైన రోగాలు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి కదా. ఆయన ఆల్రెడీ ఖరాబ్ అయ్యింది, మీరు ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? ఓకే మీ ఇష్టం. ఓకే మీరు ఇప్పుడు 5 years అయింది, ఆయన ఇంకో 30 years బతుకుతారు అనుకుందాం. 30 years ఇలానే తిట్టి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారా, లేకపోతే మీరు హ్యాపీగా ఉండేట్టుగా ఏదో ఏం చేస్తారో మీరే ఆలోచించండి. సొల్యూషన్ నేను ఇవ్వలేదు, మీరు కూడా మెదడుకు పదును పెట్టండి అని చెప్పాము. అంటే నెక్స్ట్ రోజు అంటే సాటర్డే సండే వర్క్షాప్ అనమాట, జస్ట్ ఈవినింగ్ 1 hour జూమ్లో
నెక్స్ట్ సండే కదా మార్నింగ్ వాళ్ళ డాడీతో మాట్లాడిందంట, చెప్తుందన్నమాట. నెక్స్ట్ సండే ఈవినింగ్ లా చెప్పేస్తుంది, నాన్నగారితో మాట్లాడినదండి, నేను ఇప్పటి నుంచి నాన్న మేము కోపంగా తిట్టడం గొడవ చేయను, చెప్పా అంటే ప్రేమతోనే చెప్తాను నాన్న, మనం ఉన్నదే కొన్ని రోజులు హ్యాపీగా భూమి మీద, ఆ జీవితం చిన్న జీవితం, ప్రేమతోటే మాట్లాడుకుందాం, నువ్వు ఆ ప్రేమతోనే ఉండి టైంకి వేసుకుంటే హ్యాపీ, లేకుండా కానీ నేను ఇంకా ప్రేమతోనే చెప్తాను నాన్న. ఎందుకంటే కోపంతో అవ్వట్లేదు, పని అయితే పోనీ, కోపంతో చెప్పి పని అయిపోయింది హ్యాపీ, రోజు అదే కోపం ఎందుకండి, కొంచెం ఆలోచించండి అనేసరికి ఆమె చెప్పేసి క్లారిటీతో చెప్పేసేది. అలా మనకేంటే రిపీటెడ్ బాధలు ఉంటాయి, రోజు రిపీటెడ్ కోపం ఉంటాయి, ఇవి కొంచెం ఆలోచించాలన్నమాట. అరే ఇది రిపీట్ అవుతుంది, అదే రిపీట్ కాకుండా చూసుకోవాలి, కొంచెం చేసుకుంటే అదే ముక్తి, ఆనందకరమైన జీవితం, ముక్తి జీవితం అన్నమాట. ముఖ్యంగా నేను గమనించిందంటే అంటే రిపీటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ప్యాటర్న్స్ గమనించుకుని దానిపైన వర్క్ చేయాలి. నేను పొద్దున్న లేవగానే నేను అంటా అన్నమాట, పిల్లలైనా మనుషులు ఎవరైనా కానీ పొద్దున్న లేవగానే మొదటి అరగంట మీరు ఎలా ఉన్నారు, ఆ అరగంట మీ రోజంతా డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మొదటి అరగంట మనం చికాగ్గా కోపంగా, అబ్బా నాకు నిద్ర పట్టలేదు, లేకపోతే నాకు ఈ టైంలోకి ఎందుకు లేపారు, తప్పనిసరిగా జాబ్కి వెళ్ళాలా, అలాంటి ఆలోచనతో లేస్తే దానికి తగ్గట్టుగా రోజంతా అలానే ఉంటుంది కదా, ఎఫెక్ట్ చేస్తుంది కదా. మరి ఒక రోజంతా ఎఫెక్ట్ అయితే జీవితం అంతా అలానే ఉంటుంది కదా, అలాంటి రోజులే ఉంటాయి కదా. అందుకే మొదటి హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా దివ్యమైన హాఫ్ అన్ అవర్. అందుకే ఏంటంటే పిల్లల్ని కూడా చాలా మంది తల్లులు ముఖ్యంగా వాళ్ళు కూడా మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే కదా, ఫస్ట్ మంచిగా చెప్తాను, నాన్న టైం అయింది నాన్న, 7ంటికి నువ్వు లేవాలి, 9ంటికి స్కూల్కి వెళ్ళాలంటే 7ంటికి లేవాలి నాన్న, టైం అయింది అంటారు. మంచిగా చెప్తే పిల్లలు ఆ టైంలో డీప్లో అంటే లేవబుద్ది కదా వాళ్ళకి. మళ్ళీ నన్ను అమ్మ ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఇస్తారు ఒక్కోసారి, తర్వాత చెప్తారు, గట్టిగా తిడతారు, ఇక తిట్టి లేపాల్సి వస్తుంది. మనకి 7:30కి బాగా బయట పూజ అన్నట్టు ఫుల్గా తిట్టడం కొట్టడం చేసి లేపాల్సి వస్తుంది. వాళ్ళు కూడా చికాకుతో లేచి రెడీ అవుతారు. అంతా వాళ్ళ మనసులు కూడా చాలా గందరగోళంగా, అన్యమస్తకంగా, అనీజినెస్తో, ఇవన్నీ ఈ ఇవన్నీ స్కూళ్ళ పైన, కాలేజీల పైన, అన్ని పైన తిట్టుకుంటూ, ఈ స్కూలు అంటే పేలిపోతే బాగుండదు, టీచర్లు అందరు రాకపోతే బాగుండదు. ఎంతో మంది ఫస్ట్ మా టీచర్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఏదో మొత్తం కాలేజ్ ఎన్నోసార్లు మామూలుగా కామన్, అది ఎంతో ప్రే చేస్తూ భగవంతుని ఎంతో ప్రే చేస్తుంటారు అందరు పిల్లలు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ని బీట్ చేయడానికి ఎలా మార్చాలి అనేది కొంచెం ఆలోచించాలన్నమాట. నేను ఒక టెక్నాలజీ చెప్పాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపయోగించే టెక్నాలజీ అంటే, నేను మొదట లేవగానే కూర్చుంటా, హాఫ్ అన్ అవర్లో కూర్చుని ఆలోచన రహిత స్థితిలో కానీ చక్కగా, అంటే మనం ధ్యానం అంటే ఇంకేదో కాదు, మనల్ని మనం ఆనందంగా ఉంచుకునే విద్యనే ధ్యానం. ఓకే, మనం ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ఆనందంగా ఉండగలుగుతాం అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే మనము హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తెచ్చుకుని హ్యాపీగా ఉండగలుగుతాం కదా, అది ఓకే, దాంతో స్టార్ట్ చేయొచ్చు. బట్ అవి కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే గుర్తుకు తెచ్చుకోకుండా కూడా హ్యాపీగా డైరెక్ట్గా థాట్లెస్ స్టేజ్లో అలా ఉండడం చేసేది ధ్యానం, హైయెస్ట్ అనమాట. మన ఆలోచనతో మన విజువలైజేషన్స్తో చేస్తే అది ఓకే, కొంత పవర్ ఉంటుంది. అవి కూడా దాటిపోయి చేస్తే ఇంకా హైయెస్ట్ అనమాట. నిజంగా ఆత్మ లోపల ఉన్న ఆనందం కనెక్ట్ అవుతాం అన్నమాట. అది ధ్యానం అంటే. మరి అలా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను, చేసిన తర్వాత మిగతా పనులను చేసుకుంటాను. అయితే మరి అప్పుడప్పుడు మరి హాఫ్ అన్ అవర్ టైం ఉండదు, ఆఫీస్కి వెళ్ళామో లేకపోతే సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు కొంచెం తొందరగా అంటే లేట్గా లేచేస్తాం. ఆ రోజు మనకు కుదరలేదు అనుకోండి, హాఫ్ అన్ అవర్ ముందు అలారం పెట్టుకున్నా లేవలేదు, వాటెవర్. అప్పుడు ఏంటంటే మొదటి హాఫ్ అన్ అవర్ నేను చాలా నిదానంగా, చాలా కూల్, శాంతిపూర్వకంగా, ఆనందపూర్వకంగా బ్రష్ చేసుకున్నప్పుడు వీలైతే ఆలోచన లేకుండా ఉంటే అదొక శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట, డిఫరెన్స్ ఉంటుంది. ట్రై చేస్తూ ఉండాలి ఈ బ్రష్ చేసే అంతసేపు. అంటే ముఖ్యంగా అంటే ఆలోచన లేకుండా, అంటే ఎక్కువసేపు మనం ఆలోచన లేకుండా అంటే మైండ్కి అంత ట్రైనింగ్ ఉండదు కాబట్టి ఫస్ట్ 20 seconds కానీ 10 seconds కానీ ఇస్తూ ఉంటే అది రోజుకి దాని పవర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నేను బ్రష్ చేసుకుని ఈ 2 minutesలో ఒక వీలైనంత వరకు ఆలోచన లేకుండా చేస్తాను. స్నానం చేసేటప్పుడు కూడా అలా చిన్న పనులు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా శక్తివంతంగా ఉంటాము.
అలానే ముఖ్యంగా పిల్లల్ని ఎలా లేపాలి అంటే ఒక టెక్నిక్ చెప్తానంటే పిల్లల్ని కూడా ఒక 20 minutes ముందు వాళ్ళని భుజం పైన చేయి పెట్టి ఇలా కూర్చుని రిలాక్స్ అవ్వు నాన్న అని గోడకు ఆనుకోబెట్టిన అది మంచానికి ఆనుకోబెట్టి కూర్చున్నాక 20 minutesలో ఏమవుతుందంటే కుండలిని శక్తి అంతా జాగృతం అవుతుంది. చక్కగా లోపల నుంచి ఒక శక్తి అంతా వచ్చి యాక్టివ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. యాక్టివ్ అయిపోయి అప్పుడు చక్కగా లేస్తారు 20 minutes 30 minutes. ఇది ఒక టెక్నిక్. లేదంటే ఇంకో టెక్నిక్ అంటే పిల్లలకి చేతులు కాళ్ళు మసాజ్ చేస్తూ ఒక 20 minutes చేస్తే వాళ్ళు లోపల నుంచి ఒక యాక్టివేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా యాక్టివ్ అవుతుంది. అది కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు చేస్తారు పేరెంట్స్. ఈ 2 టెక్నిక్స్లో ఏది చేసినా కానీ పిల్లలు న్యాచురల్గా చాలా ఆనందంగా లేస్తారు. ఆ రోజంతా ఆనందంగా ఉంటారు, జీవితం అంతా ఆనందంగా ఉంటారు అన్నమాట. అదండి. నిజంగా మీతో మాట్లాడుతున్నంతసేపు మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది. మీరు నవ్వుతూ అలా ఉంటే ఇంకా మధ్య మధ్యలో మీరు ధ్యానం చేసే విధానం అదంతా చూస్తే మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉండాలనిపిస్తోంది కానీ సమయం సరిపోవట్లేదు. మరొక మంచి వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిజంగా బుద్ధుడికి సంబంధించిన విషయాలు మనందరం ఎంతో నేర్చుకోవాలి ఆ విషయాల నుంచి. అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.